హాయ్ గైస్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో వన్ ప్లస్ గురించి తెలిసిందే, మనకి బడ్జెట్లో వన్ ప్లస్ నార్డ్ అయితే లాంచ్ చేశారు. అలాగే రూమర్స్ ప్రకారం బడ్జెట్లో ఇంకొక ఫోన్ అయితే తీసుకురాబోతున్నట్టు మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ వన్ ప్లస్ బడ్జెట్ ఫోన్ సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే మనకి లీక్ అయ్యాయి అనమాట ట్విట్టర్ ద్వారా అయితే. సో ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం ఈ వన్ ప్లస్ బడ్జెట్ ఫోన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో వన్ ప్లస్ బడ్జెట్ సంబంధించిన ఫోన్ ఒక కోడ్ నేమ్ అయితే మనకి లీక్ అయింది. సో దాని పేరు చూసుకున్నామంటే క్లవర్ అనేసి ఉంది, COLVR అనేసి, వన్ ప్లస్ క్లవర్ అనేసి. సో ఈ మోడల్ నేమ్తో లైక్ ఈ కోడ్ నేమ్తో అయితే మనకి వన్ ప్లస్ బడ్జెట్ సెగ్మెంట్ అయితే తీసుకురాబోతున్నట్టు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేశారు. బట్ దీనికి సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే కూడా లీక్ అయ్యాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పెక్స్ చూసుకున్నామంటే ఇందులో డిస్ప్లే మనకి 6.5 ఇంచెస్ అయితే ఉండబోతున్నట్టు, దీంట్లో HD+ డిస్ప్లే అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఫుల్ HD తీసుకొస్తాం అనుకున్నాము, బట్ వీళ్ళు వచ్చేసరికి HD+ డిస్ప్లే తీసుకొస్తున్నారు. ఏదైతే మనకి రీసెంట్గా లాంచ్ చేసిన మోటో G9 కానీ అలాగే నార్జో సిరీస్ ఉన్నాయి కదా, సో అలాగైతే వీళ్ళు కూడా సేమ్ తీసుకొస్తున్నారు అనమాట. అలాగే దీంట్లో వచ్చేసరికి IPS LCD ప్యానల్తో అయితే ఈసారి వన్ ప్లస్ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ అయితే ఉండబోతున్నట్టు. అలాగే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించిన 460 ప్రాసెసర్, ఇది 11 నానోమీటర్ బిల్ అయిన ప్రాసెసర్ అనమాట. అడ్రినో GPU చూసుకున్నామంటే 16 అడ్రినో GPU అయితే ఉంటుంది. సో ఇది మనకి ప్రాసెసర్, 4GB ర్యామ్ అయితే ఉంటుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఇందులో మనకి మంచి విషయం ఏంటంటే మైక్రోSD కార్డ్ సపోర్ట్ అయితే కూడా ఇస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి విషయం. నార్త్లో కానీ మిగతా సిరీస్లో చూసుకుంటే మైక్రోSD కార్డ్ని అయితే వీళ్ళు స్కిప్ అయితే చేస్తుంటారు, బట్ ఇక్కడ మైక్రోSD కార్డ్ అయితే కూడా ఇస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. అయితే ప్రైమరీ సెన్సార్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ సెన్సార్, అపర్చర్ f2.2 అపర్చర్తో అయితే వస్తుంది. మనకి 2 మెగాపిక్సెల్ సెన్సార్, ఇది డెప్త్ కానీ లేదా మైక్రో షాట్స్ కానీ మెన్షన్ చేయలేదు. అపర్చర్ f2.4తో వస్తుంది. అలాగే 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో అయితే వస్తుంది. సో ఏది మనకి దేనికి యూస్ అవుతుంది అనేది ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదన్నమాట. అలాగే ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి వీళ్ళు కెమెరా సెటప్ కానీ లేదంటే డిజైన్కి సంబంధించిన ఎటువంటి లీక్స్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏదైతే రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇది ఒక మంచి విషయం బడ్జెట్ సెగ్మెంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్తో. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే ఇందులో 4G సపోర్ట్ చేస్తుంది, వైఫై ఉంది. అలాగే మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే కూడా తెస్తున్నారు. సో ఇది ఇంకా మంచి విషయం అనమాట. సో మ్యాక్సిమం మనకి వన్ ప్లస్ సిరీస్లో మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు. సో దీంట్లో అయితే 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండబోతున్నట్టు ఇక్కడైతే మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ నాకు తెలిసినంత వరకు ఇందులో స్పెక్స్ అనేటివి మ్యాక్సిమం మనకి ఒక 50 to 60% లేదా 80% వరకు అయితే నిజమే ఛాన్స్ అయితే ఉంది. కానీ మనకి 100% ఈ స్పెక్స్ అనేవి నిజం నేనైతే చెప్పలేను మనకి వన్ ప్లస్ లాంచ్ చేసేంత వరకు. సో ఇక్కడ 3.5 హెడ్ఫోన్ జాక్ ఉందంటే మాత్రం నాకు కొంచెం డౌట్ అయితే కొడుతుంది, ఎందుకంటే ఇంతవరకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే వీళ్ళు ఏ ఫోన్లో తీసుకురాలేదు. బట్ బడ్జెట్ ఫోన్స్లో తీసుకొస్తారా లేదా అనేసి అయితే నాకైతే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో మీరేమనుకుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో దీంట్లో వచ్చేసరికి బిగ్ బ్యాటరీ అయితే తీసుకురాబోతున్నారు. సో 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో బ్యాటరీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు, వన్ ప్లస్ లవ్ చేసే వాళ్ళు అయితే మీరు వన్ ప్లస్ బడ్జెట్ క్లవర్ని అయితే మీరు తీసుకోవచ్చు. 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీన్ని తీసుకురాబోతున్నారు. కమింగ్ టు ద ప్రైస్ పాయింట్ చూసుకున్నామంటే, సో తెలిసిందే వన్ ప్లస్ అనేది ఎక్కువ ప్రైస్ అయితే పెడుతుంటుంది. సో వన్ ప్లస్ నార్డ్ కూడా 25,000 రూపీస్ అయితే పెట్టిందనమాట. సో ఆ ప్రైస్ రేంజ్కి అది తీసుకోదగిన ఫోన్ అయితే కాదు, బట్ స్టిల్ అక్కడైతే మనకి వర్క్ చేస్తుంది. సో దీని ప్రైస్ చూసుకున్నా కానీ మనకి 460 ప్రాసెసర్, అలాగే మనకి HD+ డిస్ప్లే, సో ఎన్ని కన్సిడర్ చేసుకుని ప్రైస్ చూసుకుంటే మనకి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 14,600 రూపీస్ అయితే ఉంది. సో ఈ ప్రైస్ రేంజ్కి లాంచ్ చేశారంటే కొంచెం సస్టైన్ కావడానికి అయితే కొంచెం కష్టం అవుతుంది, బట్ వన్ ప్లస్ లవర్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఇది మనకి అయితే వన్ ప్లస్ క్లవర్కి సంబంధించిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో కొన్ని రోజులు వెయిట్ చేసామంటే ఈ ఇయర్లో ఖచ్చితంగా మనకి వన్ ప్లస్ సంబంధించిన బడ్జెట్ ఫోన్ అయితే మనకి లాంచ్ అవుతుంది. సో ప్రైజింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రైజింగ్ అని ఎక్కువ పెట్టారంటే మాత్రం మనకి మార్కెట్లో సస్టైన్ కావడం సో చాలా కష్టం అయితే అవుతుంది. సో చూద్దాం మనకి వన్ ప్లస్ ఎంత ప్రైస్ పెడుతుందో ఏమో అనేసి. సో గైస్, ఈ వీడియోలో ఇంతే మనకి వన్ ప్లస్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేస్తేనే మీరు నా వే ఆఫ్ స్టైల్ అనేది మీకు అర్థమవుతుందో లేదా అనేసి నాకైతే అర్థమవుతుంది. సో ఇదే గైస్, మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే గైస్.